మనం ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫిష్ అక్వేరియం ఆ వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, ఆ సౌండ్ ఫిష్లు అలా ఇలా తిరగడం చూస్తే కొంచెం మైండ్ రిలాక్సింగ్గా అవుతుంది. ఏదైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు వీడొచ్చి కూర్చొని చూస్తే కొంచెం ఒక 2 మినిట్స్ ఇక్కడ నిలబడుకొని చూసినా కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఇన్ ద సెన్స్ రిలీఫ్ అవుతుంది. మనం దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం కదా, సో కొంచెం రిలీఫ్. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఫిష్ ఉంటే చాలా మంచిదంట. మీ ఇంట్లో ఎంతమంది ఇళ్ళలో ఫిష్ అక్వేరియం ఉందో చెప్పండి. ఇది మా పెద్ద బాబు బర్త్డేకి మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. అరౌండ్ 16,000 ఏమో పడింది ఇది మొత్తం సెటప్. 16,000 నేను పే చేశాను, నాకు బాగా గుర్తుంది. ఆయన అబద్ధం చెప్తున్నాడు. 6,000కి చిన్నది వస్తుందండి. ఇది 70 లీటర్ కెపాసిటీ, 75 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్. యాక్చువల్గా ఇది ఆయన ఆఫీస్ రూమ్కి యూజ్ చేసుకునేది. ఈ ఫిష్ అక్వేరియం వచ్చిన తర్వాత ఆఫీస్ టేబుల్ కాస్త ఇలా అయింది. ఎందుకంటే సడన్గా అనుకున్నాము, తెచ్చేసాము, ఇంక పెట్టాలనేసి. ఇంక తర్వాత తెచ్చే మార్చ్ 8th ఏమో తెచ్చినట్టున్నాము. అప్పటి నుండి ఇంకా మారుస్తామంటే ఇంకా ఇంత పెద్దది కదా, డెలికేట్గా ఉంది కదా, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అన్నట్టు అందులోనే కంటిన్యూ చేస్తాం. దీని పక్కనే మనీ ప్లాంట్ కూడా పెట్టారు చూడండి. బాగుంది చూడు. 2 మినిట్స్ అయింది కదా, చూస్తూ ఉంటే కొంచెం మైండ్ రిలాక్సింగ్, హ్యాపీగా ఉంది. వాటర్ సౌండ్ చూసారా? ఈ ఫిష్ నేమ్ ఏంటి? ఫిష్ నేమ్ ఆ చిన్నదేమో జెల్లీ ఫిష్, ఈ చిన్న పెద్దది ఒకటి గోల్డెన్ ఫిష్, ఇంకోటి కోయ్ ఫిష్ అంట. చిన్నవేమో జెల్లీ ఫిష్లు, ఆ గ్రీన్ కలర్విను ఆ రెడ్ కలర్వి జెల్లీ ఫిష్లు. ఇది ఒకటి కోయ్ ఫిష్, ఇంకోటి గోల్డెన్ ఫిష్ అంట. ఇవి ఇంట్లో ఉంటే మంచిదంట, అందుకనేసి తెచ్చాడు ఈయన. లైట్ కూడా ఉంది, కరెంట్ ఎందుకు వేస్ట్ అనేసి. బెంగళూరులో ముందే కరెంట్ ఛార్జ్ ఎక్కువ కదా, అందుకని.